రైట్ ఇక పార్లమెంట్ ఆవరణలో జరిగిన తోపులాట ఘటనపై రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ ఎంపీలకు గాయాలయ్యాయంటూ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు చేశారు. అంతకుముందు ప్రధాని మోదీతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ ఉదయం జరిగిన పరిణామాలు, తోపులాట ఘటనను కిరణ్ రిజిజు ప్రధానికి వివరించారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో తనపై దాడి జరిగిందని స్పీకర్ ఓం బిర్లాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. తనతో పాటు విపక్ష నేత రాహుల్ గాంధీపై జరిగిన దాడిపై దర్యాప్తు జరపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. सर आप पार्लियामेंट स्ट्रीट थाने जा रहे हैं, आप लोग जा रहे हैं एफआईआर। वो प्रताप सिंह सारंगी और मुकेश राजपूत है। आज पहले बार एनडीए के सांसदों ने वही गेट में प्रोटेस्ट किया मकर द्वार पे। तो राहुल गांधी को हमारे सांसदों के बीच में घुस करके वहां धक्का मुक्की करने का क्या जरूरत है? चोट पहुंचाया, अगर हम भी करते तो क्या हाल होता? हमारा इतना संख्या है, अगर हम भी राहुल गांधी जैसे हाथ चलाते तो क्या परिस्थिति होता, आप समझ लीजिए. Appropriate action will be taken. First we will see the level of injury, because there was a report that the injury is quite serious and there was some oozing of bloods and the medical treatment is now undergoing. We will see the condition now. చూసిన పార్లమెంట్ ఆవరణలో జరిగిన తోపులాట ఘటనపై రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ ఎంపీలకు గాయాలయ్యాయంటూ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఎస్ పవన్, ఉదయం నుంచి కూడా పార్లమెంటు రసబసగా కొనసాగుతుంది. ప్రధానంగా ఈరోజు అంటే ఇటీవల రాజ్యసభలో ఏదైతే హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ అంశం పైన, ఆ సమావేశం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సభ్యులంతా ఈరోజు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టి నేరుగా అంబేద్కర్ విగ్రహం నుంచి నేరుగా ద్వారకా మకర ద్వారానికి నేరుగా వస్తున్న సందర్భంలో సందర్భంలో బీజేపీ ఎంపీలంతా కూడా మకర ద్వారం ముందు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా. ఆ సందర్భంలోనే ఎంపీలను లోపలికి వెళ్ళించే ప్రయత్నం చేయలేదనే ఆ కోణంలోనే పెద్ద ఎత్తున కూడా కొంత తోపులాట చేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగిని కొంత ఏజ్ రీత్యా కూడా ఆయన పెద్ద వయసు ఉన్నవారు, ఆయన కొంత తోపులాట సందర్భంగా ఆయన కొంత కింద పడ్డంతో ఒకసారి ఆయన తలకు కింద కొంత గాయం అవడం జరిగింది. హుటాహుటిన ఆయనను ఆర్ఎంఎల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు పెద్ద ఎత్తున కూడా రాహుల్ గాంధీ నేరుగా స్వయంగా తోసివేశారు. అందులో భాగంగానే ఆయన గాయాలయ్యాయి. కనీసం చూడని కూడా పరిస్థితి నెలకొందనేది కూడా బీజేపీ ఎంపీలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సైతం కూడా ఈ అంశంలో సారంగికి దెబ్బతగిలిన వెంటనే ఆయన వెళ్ళి ఏం జరిగిందో కూడా చూసే సందర్భంలో కూడా నిష్కాంత్ దుబే బీజేపీ ఎంపీ సైతం కూడా శరం హోనా చాయి అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ఆయనను పరామర్శించారు. అనంతరం కూడా దానికి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేని అంశాన్ని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కానీ బీజేపీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఒక్కసారి ప్రతాప్ సారంగిని నేరుగా
ఆర్ఎంఎల్ హాస్పిటల్ తీసుకొని ప్రస్తుతం ఆయనకు ప్రథమ చికిత్స చేస్తున్నాం. మరో ఎంపీకి కూడా గాయాలయ్యాయని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు చెప్తున్నారు. మరోవైపు ఈ విధంగా ఉండగా రాహుల్ గాంధీ పైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసేందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ముగ్గురు ఎంపీలంతా కూడా అనురాగ్ ఠాకూర్ కావచ్చు, స్వరాజ్ బన్సారీ కావచ్చు, వీరంతా కూడా నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. రాహుల్ గాంధీ పైన అదేవిధంగా మరికొంతమంది ఎంపీల పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వైపు ఎఫ్ఐఆర్ నడుస్తుండగానే కిరణ్ రిజిజు నేరుగా ప్రధానికి ఈరోజు జరిగిన ఘటన పైన కొంత వివరణ ఇవ్వడం జరిగింది. అనంతరం మల్లికార్జున ఖర్గే ఏకంగా లోక్సభ స్పీకర్కు ఒక లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా తనతో ఉన్న ఎంపీలందరినీ కూడా పార్లమెంట్కు మకరద్వారం నుంచి వెళ్తున్న సందర్భంలో వారంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. సభ లోపలికి వెళ్లే ఇందుకు వీలు లేకుండా బీజేపీ ఎంపీలు వ్యవహరించారు. వెంటనే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా వైపు లేఖలు రాయడం జరిగింది. కాసేపటి క్రితం లోక్సభ ప్రారంభమైంది. అదే ప్రారంభమైన వెంటనే లోక్సభలో ఈరోజు ఒక ప్రకటన ఉంటుందని కూడా అందరూ కూడా ఎదురు చూశారు. కానీ లోక్సభ ప్రారంభమైన 2 గంటలకు ప్రారంభం కాగానే వెంటనే లోక్సభను కూడా రేపటికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కిరణ్ రిజిజు ఈ అంశంపైన మాట్లాడుతున్నాం. పార్లమెంట్ ఆవరణలో ఈరోజు ఒక గందరగోళమైన వాతావరణం అయితే నెలకొంది. నేతలంతా కూడా ఒకరిపైన ఒకరు కొంత నిరసన తెలుపుకునే క్రమంలో మాత్రం బీజేపీ ఎంపీకి మాత్రం కొంత గాయాలయ్యారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఇంత రచ్చకు కారణమైన అమిత్ షా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అమిత్ షా ఏమన్నారంటే, కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ పేరును రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇక కాంగ్రెస్ కు అంబేద్కర్ పేరును చెప్పడం ఫ్యాషన్ గా మారిందని, దాని బదులు వారు దేవుని పేరును ఎన్నిసార్లు ప్రస్తావించి ఉంటే స్వర్గంలో స్థానం లభించేదని అన్నారు. अभी एक फैशन होगा है, अभी एक फैशन होगा है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। तो अच्छी बात है ना। ना सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं। हमें तो आनंद है कि अंबेडकर का नाम लेते हैं। अंबेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साथ अर्थ में अंबेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं बताता। మరి అమిత్ షా చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చూద్దాం. మనం ఇప్పటివరకు చూసాం పార్లమెంట్ ఆవరణలో అమిత్ షా మాట్లాడినటువంటి అంశం పూర్తిగా కూడా అంబేద్కర్ సంబంధించి కూడా, అంటే మీరు ఇన్నిసార్లు అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తా ఉన్నారు, ఒకసారి దేవుడి పేరు ప్రస్తావించి ఉంటే కనుక మీకు 7 జన్మల దాకా కూడా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అంటూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. मान्यवर, अभी एक फैशन होगा है, अभी एक फैशन होगा है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। तो अच्छी बात है ना। ना सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं। हमें तो आनंद है कि अंबेडकर का नाम लेते हैं। अंबेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साथ अर्थ में अंबेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं